నా ప్రియ సంగమా, చేరి వచ్చిన ప్రతి కుటుంబానికి, సంఘస్థులకు నా నిండు హృదయంతో మీ అందరికీ నా వందనాలు. బాగున్నారమ్మా? బాగున్నారా? చాలా మంచిది. మీరు ఇలా ఉండాలని, మీరు చక్కగా గొడవలు లేకున్నట్టు ప్రతి కుటుంబంలో శాంతి సమాధానంతో ఒకరి మాట ఒకరు అర్థం చేసుకొని, ఒకరంటే ఒకరు ప్రేమ కలిగి, ఒకరంటే ఒకరు మరి ఆ సంతోషం ఆనందం ప్రతి కుటుంబంలో చూడాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో ఏముంది? మంచినే లేదు, అంత చెడు, అంత కలుషితం. ఒకప్పుడు కలుషితం లేని ప్రేమ ఉండేది. ప్రేమ శాశ్వతమైనది. ఇప్పుడు ఉందంటే ఆ ప్రేమ అనురాగాలు ఉన్నాయా? ఆ ప్రేమ అనురాగాలకు ప్రేమ దేవుడు చెప్పాడు లేఖనాలో, రోజు రోజుకి ప్రేమ తగ్గిపోతుంది, ఆసక్తి తగ్గిపోతుంది, ప్రేమ అనురాగాలు తగ్గిపోతాయి, గౌరవం తగ్గిపోతుంది. ఎందుకంటే ఈ లోకంలో మనం జీవిస్తున్నాము కాబట్టి. దేవుని వాక్యాన్ని ధ్యానించే వ్యక్తులై ఉంటే ఎప్పుడు ప్రేమకు కొదవ ఉండదు. దేవుని వైపుని చూస్తే నీ ప్రేమ గురించి తెలుసుకుంటావు. ఆ ప్రేమ నీలో ఉంటే దేశములన్నీ కప్పును. ప్రేమ నీలో ఉంటే దేశములన్నీ కప్పేదిగా ఉంటుంది. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకానికి పరలోకానికి చాలా తేడా ఉన్నదండి. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాము. ఈ లోకంలో అంతంసం, ఈ లోకం అంతా నేరాలు, ఘోరాలు. నీ ఒక ఫ్రెండ్షిప్ చేస్తే లేదా ఒక బిజినెస్ లో పార్ట్నర్ గా నీవు ఉంటే అక్కడ నీకు మోసమే జరుగుతుంది. జరగదండి? జరగదా? జరుగుతుంది. లేదా ఒక బిజినెస్ చేయాలనుకోండి, అక్కడ కూడా మనకు మోసం జరుగుతుంది. అంటే మోసపోతూ ఉన్నామని. ఈ లోకంలో ఎప్పుడు మనం బాగుపడాలి? ఇతరుల్ని మనం నమ్ముతున్నాం, మోసపోతున్నాం. లోకాన్ని నమ్ముతున్నాం, మోసపోతున్నాం. ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్మితే ఈ లోకంలో ఎవరు నమ్మినా మోసం. అన్నదమ్ములు నమ్మినా మోసమే, పార్ట్నర్ని నమ్మినా మోసమే. యవనస్తుల గురించి మాట్లాడుకుంటే, యవనస్తులు ప్రేమించే వారిని చూస్తున్నట్లయితే మనము, వాళ్ళు కూడా మోసం చేస్తారు. వాళ్ళ దేహం కొరకే ప్రేమిస్తూ ఉంటారు. వాళ్ళ అవసరం తీరినప్పుడు ఏమైపోతుంది? ఉంటారండి వాళ్ళు? ఉండలే. అది ఒక మోసం. ఎవరు భక్తిగా ఉంటారో వాళ్ళ భక్తి చెడగొట్టాలనేదే దాని ఉద్దేశం, సాతాను గారి ఉద్దేశం. నీ భక్తి చెడగొట్టేస్తుంది, నీ విశ్వాసానికి చెడగొట్టేస్తుంది. నీ పరలోకాన్ని చేరకూడదని నీకు అర్థం కాదు. కాముళ్ళైన వానికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్టుగా. లోకమంతా ఏం కనిపిస్తుందమ్మా? ఆయనకి పచ్చగానే కనిపిస్తుంది కదా. కాముళ్ళైన వాళ్ళకి అర్థమవుతుంది నేను చెప్పాను. అలా నువ్వు దాంట్లో చిక్కుని ఉన్నావు అనేది నీకు తెలియదు. నేను చేసేది కరెక్ట్ అనుకుంటూ ఉన్నావు. దాన్ని ఖండిస్తున్నాడు దేవుడు. అది కాదు కరెక్ట్. మరి ఎవరిని నమ్మితే మనం బాగుపడతాం? ఎవరిని నమ్మితే మనం అభివృద్ధిలోకి వస్తాం? ఎవరి మాట వింటే అభివృద్ధిలోకి వస్తాం? అంచెలంచెలుగా ఎదుగుదల ఎవరిలో ఉన్నది అని సత్యాన్ని మీరు తెలుసుకుంటే. ఈ లోకం గురించి చెప్తూ ఉన్నాడు, మోసపోకుడి మీరందరూ కూడా అంటున్నాడు. నా ప్రియాతి ప్రియ బిడ్డలారా, నా ఇష్టమైన బిడ్డలారా, మోసపోవద్దండి, మోసపోకుడి. మరి ఈరోజు ఈ అంశాన్ని మనం పంచుకుందాం. చూడండి, సంఘము మోసపోకుడి. సంఘం అంటే మనమందరం ఎవరంట? క్రీస్తు వారము, క్రీస్తు శరీరులమై ఉన్నాము. మనమందరము క్రీస్తువు నుండి వచ్చిన వారము. అందుకే సంఘానికి చెప్తూ సంఘము మోసపోకుడి అనే మాటలను మీ అంశంతో నేను ప్రారంభించాలనుకుంటున్నాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో, నా ప్రియ సహోదరులారా మోసపోకుడి. ఏమంటున్నాడు? నా ప్రియ
సహోదరులారా మోసపోకుడి. ఇష్టంగా మీరు బ్రతకండి, మీరు మోసపోకూడదు. ఈ లోకంలో మోసం ఉంది, మోసపుచ్చేవారు ఉన్నారు. ఈ రంగుల లోకం ఇది. ఈ ముసలమ్మ ముచ్చట్లు ఈ లోకంలో ఉన్నాయండి. మోసపోవద్దు, మోసపోకుడి. నా ప్రియ సహోదరులారా మోసపోకుడి అంటున్నాడు. ఎవరంటున్నారు అక్కడ? యాకోబు గారితో తెలియపరుస్తూ ఉన్నాడు. మనం మోసపోతూ ఉంటాం, నమ్మి ఇతరుల్ని నమ్మి మోసపోతూ ఉంటాం. చాలా మంచి వ్యక్తి, అన్ని తట్టుగా చేస్తారు ఇతరులు, వారు నమ్మేస్తాం. ఒక డబ్బులో మోసపోతూ ఉంటాం, ఆస్తులో మోసపోతున్నాం, భూముల్లో కూడా మోసపోతూ ఉంటాం. ఇంట్లో కూడా బంగారు విషయంలో కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇతరుల్ని నమ్మితే మోసపోతున్న జాగ్రత్త అంటున్నాడు యాకోబు గారు. నా ప్రియ సహోదరులారా మోసపోకుడు. మరి మోసపోకున్నట్టు ఎలా ఉండాలి? ఎవరి వైపు చూడాలి? క్రీస్తు వైపు మనం చూసే వ్యక్తులే ఉండాలి. మనం క్రీస్తు వైపు మనం చూడాలి. మనం ఈ లోకంలో మోసపోతామని ముందుగానే దేవుడు లేఖనాలు మనకు తెలియపరిచి ఉన్నాడు. ఎన్నెన్నో అవమానాలు, ఎన్నెన్నో నిందలు, మోసగించేవారు ఉన్నారు ఈ లోకంలో. మోసపోకూడదు. ఎవరు నమ్ముతున్నావో చూడు. మన కన్న తండ్రిని నేను నమ్మితే మోసపోలేవు. ఆయన కంచెం వేస్తాడు, నీ చుట్టూ కంచెం వేస్తాడు. కంచెం వేసి నీ కుటుంబాన్ని కాచి కాపాడతాడు. నీ యథార్థతను చూసి, నీ విశ్వాసాన్ని చూసి, నీ నమ్మకాన్ని చూసి దేవుడు నీ కుటుంబం చుట్టూ కంచె వేస్తాడు. అపవాది కనబడకూడదు, నీ కుటుంబానికి తాకూడదు. నీ చుట్టూ యేసు రక్తము కంచె వేసి నీ కుటుంబాన్ని ఏ ఆపద రాకున్నట్టు నేను కాపాడేవాడే ఉన్నాను. మరి ఎలా ఉన్నవారికి యథార్థంగా జీవించండి. లోకంలో ఏది సత్యము ఏది అబద్ధము తెలుసుకోండి. మహా జ్ఞానం నీకు ఇచ్చాడంటున్నాడు. ఎవ్వరికి లేని జ్ఞానం మానవునికి ఇచ్చాడంట దేవుడు. మోసపోతూ ఉన్నాం, బంధువులు నమ్మి మోసపోతూ ఉన్నాం, స్నేహితులను నమ్మి మోసపోతూ ఉన్నాము. వేస్తాను అండి, అవునా కదా? మరి మోసపోకుడు అనే అంశంతోనే మనము మాట్లాడుతూ ఉన్నాం. ఇది మొట్టమొదటి మాట. రెండో మాట దగ్గర కూడా మనం వెళ్దాం. రెండో మాట దగ్గర అపుస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం. మోసపోకుడి, దుష్ట సంగత్యం, మంచి నడవడిని ఏమంట చెడుపును. మంచి నడవడిని నిన్ను ఏం చేస్తుంది? నీ భక్తిగా ఉండాలనుకుంటున్నావు, విశ్వాసం కలిగి ఉండాలనుకుంటావు, నా కుటుంబాన్ని నేను కట్టుకోవాలి అనుకుంటూ ఉన్నావు. నీ భక్తిని చెడగొట్టడానికి మరొకసారి చదువు. మోసపోకుడి, దుష్ట సంగత్యం చేస్తున్నావు కాబట్టి మోసపోతూ ఉన్నావు. జాగ్రత్త. మంచి నడవడిని, నేను మంచిగా ఉన్నావు, నీతిగానే ఉన్నావు, భక్తి కలిగే ఉన్నావు, కానీ నీ సహవాసం ఎక్కడున్నది? నీ సహవాసం ఎవరితో చేస్తూ ఉన్నావు? దొంగ సహవాసం చేస్తే ఏమైతావు? దొంగోడైతావు. నీ భక్తి అయితే మంచిదే, సహవాసమే చూడండి ఎలా అవుతావు. ఎవడో ఒకడు మర్డర్ చేసి పరిగెత్తుకొని వస్తూ ఉన్నాడు, వెనుక తరుముకుంటూ వస్తున్నాడు. పోలీసు వారు నిన్ను రక్షించేవాడు, రక్షక భటులు వాళ్ళు, రక్షించేవారు రక్షకులుగా మనల్ని నియమించి ఉన్నారు పోలీసు వ్యవస్థ. మరి వాళ్ళు పరిగెత్తుకుని వస్తూ ఉన్నారు, వెనుక వాడు పరిగెత్తుకుని వస్తున్నాడు, నేరస్తుడు వాడిని పట్టుకునడానికి వస్తూ ఉన్నారు. ఏదో ఒక తలుపు తీశారు, ఆ తలుపు ఆ ఇంట్లోకి పరిగెత్తుని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళు చూసి ఆ ఇంట్లోకి దూరుతారు. నీవేమైనా నేరం చేసావా? నీవేమైనా వానికి బంధువా? వానికి ఏమైనా స్నేహితుడిగా? చెప్పండి. తెలుసా? ఏ రోజైనా మకం చూసావా? వాడిని చూసావా? ఎందుకు వచ్చాడు వాడు లోపలికి? దాచుకునడానికి, వాళ్ళ నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతోనే ఏదో తలుపు తీసావు, లోపలికి పరిగెత్తుకుని వచ్చాడు.
మరి వాడిని ఒక్కటే పట్టుకుని పోతారా? చెప్పండి. ఇంట్లోకి పిలుచుకున్నందుకు, ఇంట్లోకి వాడు వచ్చినందుకు నువ్వేం పిలుచుకోలేదు, కానీ నీవు వచ్చినందుకు, వాడు వచ్చినందుకు నిన్ను, నీ కుటుంబాన్ని కూడా తీసుకొని జైలుకి వెళ్తారు. ఏమన్నా నేరం చేశారా? ఏమన్నా వానికి సహకరించారా? వాటితో ఏమన్నా చేయి కలిపారా? చెప్పండి. ఏ సవసము? దుష్ట సంగత్యము. నీ భక్తి మంచిదే, మంచి వ్యక్తివే నీవు. ఇవి సరిపోతాయా వారికి? పోలీస్ స్టేషన్లో చెప్పుకుంటే వదిలి చేస్తారా నీకు? మంచిదానివమ్మా నీవు, ఏదో నీ ఇంట్లోకి వచ్చాడు, దాన్ని పట్టించారు మంచిదే అని నీకేమైనా సన్మానం చేస్తారా? చెప్పండి, చేస్తారమ్మా? ఎందుకు? చూడండి ఎలా ఉంది. వాడు ఎందుకు రావాలి, నీ ఇంట్లోకి ఎందుకు రావాలి, వాళ్ళు వచ్చి పట్టుకుని పోవాలి, నేను వాళ్ళతో పాటు పోయి, వాడికి సంబంధమే లేదు అంటే దీనికి అర్థం ఏంటి నేను చెప్తున్నానంటే, సహవాసం అనేది చెడ్డది. ఎవరితో సహవాసం చేయాలి? అర్థమైతే అన్నమాట. అర్థమైతే ఏం చేయాలి మరి ఎవరు? నీకు ఎందుకు అంత ఉదాహరణ చెప్పానంటే నీకు అర్థమయ్యే రీతిలో చెప్తూ ఉన్నాను. 2026 సంవత్సరం కిందట యేసు క్రీస్తు ప్రభు లోకానికి వచ్చినప్పుడు ఇలా ఉదాహరణలు ఇలాంటివి చెప్తూ వాళ్ళకి అర్థమయ్యే రీతిలో బోధిస్తూ ఉన్నాడు యేసు క్రీస్తు ప్రభు. అలాగే నేను కూడా ఆయన ఫాలో అయ్యే వ్యక్తిని కాబట్టి నేను కూడా మీకు అర్థమయ్యే రీతిలో నీకు మేము వాక్యాన్ని వివరించి చెప్తూ ఉన్నా. మరి ఎవరు సహవాసం చేయాలి? మనము ఎవరు సహవాసం చేయాలి? ఎవరు సహవాసం చేయాలమ్మా? దేవుని సహవాసం చేయాలి. దొంగ సహవాసం చేస్తే దొంగ అయిపోతాం, దొంగ అయిపోతాం. మరి ఎవరు సహవాసం చేయాలి? మనము దేవుని సహవాసం. అప్పుడు నువ్వు మోసపోకున్నట్టు ఉంటావు. అప్పుడు మోసపోలేవు. నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతుకోండి, అప్పుడు మీకు పరలోకం అంటూ ఉన్నాడు. అంటే చెడ్డవాణి సహవాసం చేస్తే ఏమైతుందంట? చెడ్డ సహవాసంగా మారిపోతావు. నీ భక్తి వ్యర్థమైపోతుంది, నీ విశ్వాసం వ్యర్థమైపోతుంది. సహవాసం అనేది చాలా ప్రాముఖ్యం అండి. నీ క్యారెక్టర్ అనేది చాలా ప్రాముఖ్యము. నీకు మంచి పేరు ఎలా వస్తుంది? నీ క్యారెక్టర్ జాగ్రత్తగా భద్రంగా భద్రపరచుకుని బీరువాలో పెట్టుకున్నంత నీ శరీరము, నీ దేహము నీవు చక్కగా ఉంచుకోవాలి, చక్కగా ఉంచుకోవాలి. అది నీ క్యారెక్టర్ అంటాడు దేవుడు. భలే నమ్మకమైన దాసురాలా అంటాడు, నమ్మకమైన దాసుడా అంటాడు. సహవాసం చేయాలి మనము, దేవుని సహవాసంలో ఉండాలి. లేకపోతే మనం ఏం చేస్తాం? మోసపోతాం. ఇక్కడ మనకు సహవాసంలోని మనం చూసుకున్నాము. మరి మొట్టమొదటి మాట, నా ప్రియ సహోదరులారా మోసపోకుడి అన్నాడు యాకోబు గారు. అపొస్తలుడైన పౌలు ఏమంటాడు? మోసపోకుడి, దుష్ట సంగత్యము మంచి నడవడను చెడుపను. మంచివారుగా చెడ్డవారుగా అయిపోతారు. సహవాసం అనేది చాలా 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 ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. చాలా చక్కగా మీరు వాక్యాన్ని వింటూ ఉన్నారు. మీకు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు అలాగే హృదయానికి తాకినట్టుగా ఉంటూ ఉంది. వాక్యం దూసుకొని పోయినట్టుగా ఉంటూ ఉంది. ఆ మాటలు నీవు విన్నప్పుడు నా హృదయం సరి చేసుకోవాలి, నీ జీవితాన్ని మార్చుకోవాలి, నీ బ్రతుకును మార్చుకోవాలి. అవును, లోకమంతా మాయా 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 మోసం. ప్రసంగికుడు అంటాడు, ఏమంటాడు? వ్యర్థం వ్యర్థం వ్యర్థం, సమస్తము వ్యర్థమే అని ప్రసంగికుడు చెప్తూ ఉన్నాడు. వ్యర్థమైనది ఈ లోకం, గతించిపోయే లోకం. ఈ లోకం వైపు మనం మనసుంచకూడదు. మరి ఎవరి వైపు ఉంచాలయ్యా? ఎవరి వైపు ఉంచితే సరిపోతుంది? నా వైపు ఉంచు నాయనా, నా వైపు నువ్వు ఉంచు. నా ఉద్దేశములను నెరవేర్చు. నేను కొన్ని నిబంధనలు ఉంచాను నీ ఎత్తని ఉంచి ఉన్నాను. నా మాటలు శ్రద్ధగా వినాలి. విన్నది హృదయంలో దాచుకోవాలి. దాచుకున్నది ఫలింపు రావాలి, అభివృద్ధిలోకి రావాలి, గొప్ప మార్పు నీలో రావాలని దేవుడు కోరుతున్నాడు. గొప్ప మార్పు రావాలి నీలో అంటూ ఉన్నాడు దేవుడు. సహోదరి మార్పు లేని జీవితాలు దేవునికి ఇష్టం లేదు.
దేవునికి ఖచ్చితంగా నీవు కఠినంగా నీవు ఒక తీర్మానానికి రావాలి. కుటుంబాలన్నీ కూడా, అయ్యా ఒకప్పుడు నేను అలా ఉన్నాను, ఇప్పుడు నేను దేవుని కొరకు నేను బ్రతకాలనుకుంటున్నాను, నా కుటుంబం నేను బ్రతకాలనుకుంటున్నాను, నా పిల్లలు నేను పెంచి గొప్పవారు చెయ్యాలనుకుంటున్నాను. ఏదో తెలియక తెలిసి చేసి ఉన్నానో, తెలిసి చేసి ఉన్నానో, తెలియక చేసి ఉన్నానో, నన్ను క్షమించని చిన్న ప్రార్థన చేసుకుంటే నేను క్షమించబడే ఉంటున్నాను. ఎటువంటి పాపినైనా క్షమిస్తాడు ఆయన. క్షమించే అధికారం ఎవరికి లేదండి, క్రీస్తుకు తప్ప. ఆయనకి ఉంది. నేను పాపులనే పిలువ వచ్చి తిని అంటున్నాడు. ఈ లోకానికి వచ్చింది నీతిమంతుల కొరకు నేను రాలేదు, పాపులు పిలవడానికి వచ్చాను. పాపులంటే చాలా ఇష్టం, దొంగలంటే ఆయన చాలా ఇష్టం, వ్యభిచారులు అంటే చాలా ఇష్టం ఆయనకి. ఎందుకంటే వాళ్ళు మార్పు రావాలి, మంచి ప్రయోజకులుగా చెయ్యాలి, వాళ్ళు తీర్చిదిద్దాలి. వాళ్ళందరూ కూడా బంగారు ఎలా అయితే తయారు చేస్తారో అలాగనే తయారు చేసి నా బిడ్డలు సంపూర్ణంగా పరిపూర్ణంగా ఈ భూమిపై ఉంచాలి, గొప్ప సాక్షిగా బ్రతకాలనే ఒక ఉద్దేశంతోనే ఆయనకి ఇష్టమైన బిడ్డలంట వాళ్ళు. అందుకే దేవుడు చెప్పే మాట అంట, మరి మన సంగత్వం ఎలా ఉండాలి? మోసపోతున్నాం, మోసపోకూడదు. దుష్టుల సంగత్వం మనం చేయకూడదు. దుష్టుల సంగత్వం మనం చేస్తే మంచి నడవడి కూడా చెప్తూ ఉంటాం. కొన్ని విషయాల్లో నేను బయట వ్యక్తులు కూడా చెప్తూ ఉంటాను. అందుకే నేనేం చెప్తున్నాను, దేవుడు ఏం చెప్తున్నాడంటే, ప్రతి ఒక్కరిని క్షమించడానికి ఆయనకు అధికారం ఉన్నది. క్షమించడానికి అధికారం ఉన్నది. నీవు ఒప్పుకొనడానికి నీకు మనస్సాక్షి ఉందా? మనస్సాక్షి ఉందా? అవును, నీ శుద్ధిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, నేను లోకంలో మోసపోకూడదు, నేను దేవుని వైపు చూడాలనే ఆలోచన కలిగి నీకు ఉందా? ఉంటే ఏం చేయాలి మీరు? చూడండి, మీ సంగత్వం అంట మంచివారు కూడా చెడ్డవారు అయిపోతూ ఉన్నారు. సహవాసం అలాంటిది, అలా మనము ఉండకూడదు అనే మాట మనకు తెలియపరుస్తున్న రెండో మాటలు. మరి అక్కడ మోసపోకుడి, మరి ఎవరి సహవాసం మనం చేశాము? మరి అన్యాయంగా ఉంటే వారి దగ్గరికి లేదా అన్యాయస్తులకి మనం చేతులు కలిపి లేదా వారితో పాటు ఉంటూ అలా మనం ఉన్నామంటే మన పరలోకం దేవుడు ఇస్తాడా లేదా చూద్దాము. ముందు వాక్యంలో చూడండి. మనకేమి మన వార్తలు కాదు కానీ పరిశుద్ధ గ్రంథం అన్ని విషయాలు మనకు తెలియపరుస్తున్నాం. చూద్దాం. అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం తీయండి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగతలము గల వారి అయినను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారులైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీరు కొందరు అట్టివారై ఉందురు గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మ యందును మీరు కనపడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడ్డది. కొంతమంది అట్టివారై ఉందరు, చెడ్డ సంగత్యములో ఉన్నారు, చెడ్డ తలంపులో ఉన్నారు. నిస్సహవాసము ఎటువందో నీవు చూసుకో. మోసపోతూ ఉన్నావు, మోసపోకుడి. అన్యాయస్తులు దేవుని రాజ్యములకు వారసులు కానేరడు అంటున్నాడు. నీ రాజ్యమును చేరాలంటే, ఆయనకు వారసుడుగా నీవు ఉండాలంటే నీవు ఇష్టమైన వారు ఉండాలి. ఆయన ఇష్టమైన కుమారుడిగా నువ్వు ఉండాలంటే దుష్ట సంగత్యం నువ్వు చేయకూడదు. దుష్ట సంగత్యం నీకు ఉండకూడదు అంటాడు. పరలోక రాజ్యమును నువ్వు చేరాలంటే, పరలోకానికి నీవు వెళ్ళాలంటే సహవాసం చాలా ప్రాముఖ్యం. నీవు నా కుమారుడు కాదు అన్నాడంక నీ కన్న తండ్రి, నా కుమారుడు కానే కాదు, నా వారసులు కాదు, గెట్ అవుట్ అన్నాడు అనుకోండి, బాగుంటుందమ్మా? నాకు పుట్టలేదురా, నువ్వు వెళ్ళిపో, గెట్ అవుట్ అన్నారు. నా ఆస్తులు భాగం లేదు, నా అంతస్తులు భాగం లేదు, నేను బిల్డింగ్ ఇవ్వను,
బంగారు ఇవ్వను. నువ్వు ఎవరికి పుట్టావు? నాకు పుట్టలేదు, నా వారసుడు కాదు, గెట్ అవుట్ అన్నాడు అనుకోండి. ఎలా ఉంటుందమ్మా? ఎలా ఉంటుంది? బాగుంటుందా? బాధగా ఉంటుంది, బాధగా ఉంటుంది. మరి దేవుడు చెప్పిన మాట వినకపోతే నా పాలి భాగస్తుడు కాదురా నీవు, నా వారసుడు కానే కదా ఈ పరలోకం నేను ఇవ్వను. అక్కడ ఏం చెప్పాడు అంతకు ముందు? ఏడుపులు, చీకటి, పండ్లు కొరుకుట, ఆత్మ యుగయుగములు కాలుట. అక్కడికి వెళ్ళిపోతాడు. నేను విడిపించేవాడు లేడు, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆయన మాట విని మోసపోకున్నట్టుగా దేవుని కొరకు నువ్వు బ్రతకాలి. ఈ లోకాన్ని జ్యోతులై ఉన్నారు మీరు, మీ లోకానికి ఉప్పై ఉన్నారు, గొప్ప సాక్షులై ఉన్నారు. ఈ ప్రపంచాన్ని వేలే వ్యక్తిగా ఉన్నావు అని ఏడాలి. ఈ ప్రకృతి అంతా నీవు చెప్పిన మాట వినాలని దేవుడు నియమించాడు. ప్రకృతి నీకు సేవ చేస్తూ ఉంది, సూర్యుడు నీకు సేవ చేస్తూ ఉంది, చంద్రుడు నీకు సేవ చేస్తూ ఉంది, నీరు నీకు సేవ చేస్తుంది, గాలి నీకు సేవ చేస్తూ ఉంది. ఈ ప్రకృతి పంచభూతాలు నీవు చెప్పిన మాట వినాలి. నీకు లోబడుతూ ఉన్నాయి, నీకు సేవ చేస్తూ ఉన్నాయి. సేవ చేసేవాడిని గొప్పతనమా, చేయించుకునేవాడి గొప్పతనమా? చేయించుకునేవాడు గొప్పవాడు, చేయించుకునేవాడు గొప్ప. రాజు చెడులో కూర్చొని ఉంటాడు, ఆ పక్క ఈ పక్క సేవ చేసేవాడిని, గాలి ఇచ్చేవాడిని పెద్ద గొప్పవాళ్ళ, రాజు గొప్పవాడా? మీరు రాజు లాంటి వారు, మీరు చెప్పట్టుకోండి. మీరు సేవ చేస్తూ ఉన్నారు. ఈ గాలి, నీరు, నిప్పు, ఈ పంచభూతాలు నీకు కొరకు పని చేస్తూ ఉన్నాయి. నీవు గొప్పవాడివి, దేవుని స్వరూపంలో నుండి వచ్చిన వాడివి. నీకు సేవ చేయాలని దేవుడు ప్రకృతిని చేశాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన నిన్ను ఎన్నుకున్నాడు, ప్రేమ చేత నిన్ను ఎన్నుకున్నాడు. ఆయన మోసపోతూ ఉన్నావు. దేవుని రాజ్యానికి వారసులు కానేరు. నువ్వు వారసులుగా ఉండాలంటే కన్న తండ్రి మాట నీవు వినాలి, ఆయన అడుగుజాడలో నడవాలి, ఆయన చెప్పిన మాట నీవు వినాలి. అప్పుడే నీకు ఆస్తిలో భాగం, అంతస్తులో భాగం, ప్రతి ఒక్క దాంట్లో నీకు భాగంగా దేవుడి కన్న తండ్రి ఇవ్వడానికి ఇష్టపడతాడు. అలాగే దేవుడు కన్న తండ్రి, మన పరిశుద్ధాత్మ దేవుడు, అక్కడ మన కన్న తండ్రి మమ్మల్ని కన్నాడే, పరలోకం నుండి చూస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్క హృదయాలు పరిశీలిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉన్న వారు అందరి హృదయాలు పరిశీలిస్తూ ఉన్నాడు దేవుడు. మీరు వింటున్నారా? నిద్రపోతున్నారా? నిద్రపోతులుగా ఉన్నారా? సోమరితనంగా ఉన్నారా? ఈ వినిన మట్టుకు విని ఈ చెవులు విని చెవులు వదిలిపెడుతున్నారా? లేకపోతే పార్టీ ప్రజెంట్ మెయిన్ ఆప్షెంట్ లో ఉన్నారా? ఇంకా ఏం కూర్చోవాలి, సొడుక్కుంటున్నావా? ఎవరు చూస్తారు? ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు అండి, దేవునికి తెలుసు. నేను పై రూపాన్ని చూడగలను కానీ అంతరంగం ఎరిగిన వాడు దేవుడు. ఎన్ని మాటలు విన్నారండి? 3 మాటలు మాత్రమే విన్నారు. మోసపోకుడి, అన్యాయస్తులు దేవుని రాజ్యములకు వారసులు కానేరని నిశ్చయముగా నేను చెప్తున్నాను అంటున్నాను. 3వ మాట. 4వ మాటను కూడా మనం తెలుసుకుందాం. 4వ మాట అపోస్తలుడైన పౌలు గలితులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. మోసపోకుడి, దేవుడు ఎక్కింపబడడు, మనిషి ఏమి ఇచ్చునో ఆ పంటనే కొయ్యను. చూసావా? నీ మనసులో ఏమున్నదో దేవుడికి చోటిచ్చావా? లేదా మనుషుల వైపు నువ్వు చూస్తూ ఉన్నావా? లేదా లోకం వైపు చూస్తున్నావా? లేకపోతే తండ్రి వైపు, కన్న తండ్రి వైపు నువ్వు చూస్తున్నావా? నువ్వేమి ఎత్తుతావు దాన్నే కోస్తావంటూ ఉన్నాడు. మోసపోతూ ఉన్నావు, జాగ్రత్త సుమా. నీ మోసపోవద్దు. నువ్వేది ఎత్తుతావో దాన్నే కోస్తావు. కుళ్ళు కుతంత్రాలు ఉన్నాయా? దాని పంట వస్తుంది. కుళ్ళు కుతంత్రాలు, దురాలోచనలు, దుర్బుద్ధులు, దుష్టబుద్ధులు, అహంకారం, అవన్నీతో నువ్వు ఉన్నావా? అగ్నిగుండం ఫలితం. ప్రేమ, సంతోషము, సమాధానం
అక్కడ ఏడ్పులు ఉండవు, కన్నీరు ఉండవు, దుఃఖం ఉండదు. ఏది నీ విత్తుతావో దాన్నే కోస్తావు. జాగ్రత్త సుమా. ఏ విత్తితే దాన్నే నువ్వు కోస్తావు. చెనిక్కాయలు ఎత్తితే గోధుమలు వస్తాయా? ఒడ్లు ఎత్తితే రాగులు వస్తాయా? చెప్పండి. నీవు ఏది ఎత్తితే అదే వస్తుంది. నీ దూరబుద్ధి దుష్టబుద్ధితో ఉంటే అదే నీకు ఫలితం. పాతాళము. మంచి గుణము, మంచి తెలివి, మంచి బుద్ధి, మంచి ప్రేమను నింపుకుంటే నీవు ప్రేమ ఉంటే దేశంలోనే తప్పును. శాశ్వతమైన ప్రేమ నీలో ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. సహోదరి సహోదరుడా, ఇత్తనాలతో పోలిస్తూ ఉన్నాడు నీ మనసు, నీ హృదయం ఇత్తనాలతో పోలిస్తూ ఉన్నాడు. నీకు అర్థమే రీతిలో బోధిస్తూ ఉన్నాడు. సహోదరి సహోదరుడా, మీరు అర్థం చేసుకోవాలనే మాటలు మనం 4 మాటల్లో మనం తెలుసుకున్నాం. 5వ మాట దగ్గరకు కూడా వెళ్దాం. 29వ అధ్యాయము 8వ వచనం. ఇశ్రాయేలు దేవుడు దేవుడు సైన్యములకు అధిపతిగా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మీ మధ్యనున్న ప్రవక్తల చేతనైనా ఉన్నను, మీరు మోసపోకుడి. మంత్రాలంటే ఎవరు? చేతబడి పనులు చేసేవారు, చేతన్న పనులు చేసేవారు, వైద్యగాలని కూడా వాళ్ళని అంటారు. మోసపోతూ ఉన్నారు. మీలో కలలు కనేవారి మాటలు మీరు వినకుడి. ఆ మాటల్ని వింటే మోసపోతావు. చేతబడుల పనులు చేస్తే మోసపోతావు. వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చానైనా మనము వెళ్ళొచ్చా? లేరు. ఒక వ్యక్తి రాజుగా ఉన్న రాజు హోదా ఇచ్చాడు దేవుడు. సౌలు అనే ఒక రాజు ఏం చేశాడప్ప? రాజు శకనము చూసినందుకు. అవునా? శకనం అంటే ఏమి? పంచాంగాలు అనొచ్చు, వేస్తారు కదా, గౌవులు వేస్తే అవి కూడా అనొచ్చు. అవునా? చేతులు చూపించుకుని శాస్త్రం చెప్పు అంటుంటారు. చిలుక శాస్త్రం, జ్యోతిష్యము, అవునా కదా, ఇవన్నీ కూడా వస్తాయి. అలా చూపించుకున్నందుకు, అలా వెళ్ళినందుకు ఏమయ్యాడు ఆయన? ఏమయ్యాడు? రాజస్థానంను కూలిపోయాడు. ఎక్కడో ఉండే దావీదు మహారాజు గొర్రెల కాపరి, పనికి మాలిన వాడని, వాడు వేస్ట్ అని తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు వదిలిపెట్టారు అని. వీడు వేస్ట్ సెలవు, ఎందుకు పనికిరాని వాడు వీడు అని. అటువంటి వాణ్ణి దేవుడు ఎదిగి ఎక్కడికి తీసుకొని వచ్చాడు? రాజసింహాసనం మీద అభిషేకించాడు. తీసివేసిన రాయి తలకు మూలరాయిగా చేశాడు దావీదును. సౌలును దించాడు. రాజు దావీదుకి ఇచ్చాడండి. జాగ్రత్త సుమ, జాగ్రత్త. ఇంత పరిణామం ఉంటుంది. శాస్త్రాల దగ్గరికి పోయిన వారు, చేతబడుల దగ్గరికి పోయిన వారు, దేవుడు ఊరికే చూసే దేవుడు కాదు. ఎవ్వరు చూడుకోకున్నట్టు నువ్వు వెళ్ళొచ్చేమో, దేవుడు చూస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా ఉండాలి. కళ్ళు మరుగు లేవదండి. రేకులు ఉన్నాయి మనకు, అంతే, మనకు కనిపించదు. కానీ దేవునికి అసాధ్యం ఏది లేదు. జాగ్రత్త సుమ. నీ కూర్చుండుట, లేచి ఉండుట, పండుకొనిండుట అన్నిటినీ చూసేవాడు ఆయన. ఎవ్వరు లేరులే అనుకుంటావేమో, ఆయన చూసే దేవుడు. కళ్ళు మరుగలేదు ఆయనకి. జాగ్రత్త. శకనము చెప్పించుకున్నందుకు రాజవోద తీసి దించేశాడు ఆయన. నీ ఉండేది పోగొట్టుకోవద్దు. ఉండే మంచి స్థితి దేవుడు ఇచ్చాడు, పోగొట్టుకోవద్దు అనే మాట మనకు ఇర్మియాలో మనకు కనిపించదు. మీలో శకనము కనవారు మాటలు మీరు మోసపోకుడు విని అని.
చెప్పేవారి మాటలు, కళలో చెప్పే మాటలు, శాస్త్రాలు చెప్పే మాటలు, ఇవన్నీ కూడా మాటలతో వస్తున్నాయి, మోసపోతున్నా అని ఇర్మియా ప్రవక్త ద్వారా మనం తెలుసుకున్నాం. 5 మాటలు ఉన్నాం. 6వ మాట దగ్గరికి వెళ్దాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు. ఏమంటున్నాడమ్మా? అట్టి దాంట్లో మీరు పాలి భాగస్తులు ఉండద్దండి. చిల్లంగితనంలోనూ ఉండకూడదు, కల్పన కత్తుల వైపు మీరు తిరగకూడదు అంటాడు. ఏమంటున్నాడు? మరొకసారి చదవమ్మా. వ్యర్థమది, వ్యర్థమైనది, అది నీవు దాన్ని పాలు పంచుకున్నావు అనుకో, దాన్ని స్నేహం చేసావు అనుకో, నీవు వ్యర్థంగా మారిపోతావు. నీ వ్యర్థంగా పారిపోతావు. వ్యర్థమైన మాటలు వలనే ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడే. మోసపోవద్దు. వ్యర్థమైన మాటలు నీ విని మోసపోవద్దు. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవివేదులైన వారి, పనికి మాలిన వారి మీదికి వచ్చును గనక అట్టి వారితో మీరు పాలివారైన వారి ఉండకూడదు. పాలి భాగస్తులకు మీరు ఉండవద్దు. అట్టి వారి స్నేహం చెయ్యవద్దు. ఎవరి మాట వింటున్నావు? ఎవరి మాట విని మోసపోతూ ఉన్నావు? నీకు తెలుసుకో. వ్యర్థమైన మాటలు వలన ఎవడనో మోసపోకున్నట్టుగా నీవు చూసుకోమంటున్నాడు. ఎవడు మిమ్మును మోసపరచనీయకుడు. ఎప్పుడైనా కానీ సరే మోసపరచుకున్నట్టుగా మీరు చూసుకోవాలి. మోసపోవద్దండి. మీకు ఎంతో దేవుడి జ్ఞానం ఇచ్చాడు, మోసపోవద్దు. ఎంతో తెలివినిచ్చాడు, మోసపోవద్దు. నీకున్నంత జ్ఞానం ఎవరికి ఇవ్వలేదు, మోసపోవద్దు. ప్రతి అడుగున నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. అడుగున నిన్ను సరిచేస్తూ ఉన్నాడు. నిన్ను అడుగున నిన్ను హెచ్చరించి నిన్ను సరిచేస్తూ నీ జీవితాన్ని మారుస్తూ ఉన్నాడు. నీ కుటుంబాన్ని మారుస్తున్నాడు. నీ కుటుంబాన్ని స్థితిగతులు మార్చాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. సహోదరిస్తూ ఉన్నాడు. నీవెవరి సహవాసంలో ఉన్నా, ఎవరికి నీ విలువిస్తూ ఉన్నావు? నీ క్యారెక్టర్ ఏంటి? నీ బ్రతుకు ఏంటి? నీ తీర్మానం ఏంటి? ఆలోచించు. 6వ మాట మరి విన్నారు. 7వ మాట దగ్గర అపొస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఎవడైనను చక్కని మాట చేత మిమ్మల్ని మోసపరచుకుంటున్నట్లు ఈ సంగతిని మీకు తెలియపరుస్తున్నాను. మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను, మిమ్మల్ని ఖండిస్తున్నాను, మిమ్మల్ని గర్జిస్తున్నాను. మీరు మోసపోకూడదు. చక్కని మాటలు చెప్పేవారు ఉన్నారు, నిన్ను మోసపరిచేవారు ఉన్నారు. ఆ మాటలకు నీ పడిపోతావు, నీ భక్తిని కోల్పోతావు, నీ విశ్వాసాన్ని కోల్పోతావు. చక్కటి మాటలు చెప్పేవాడు అపవాదిగాడు గర్జించు సింహం వలె తిరుగులాడుచు ఉన్నాడు. నీ భక్తిని, నీ విశ్వాసాన్ని కోల్పోవడానికి, నిన్ను పడగొట్టడానికి, నిన్ను నాశనానికి తీసుకుని వెళ్ళడానికి నీవు అవే మాటలకు నువ్వు చెవిద్యావనుకో. అలాంటి దుష్ట సంగత్యంలోనికి నీ పాలు పంచుకున్నావు అనుకో, నీకు పరలోకం వారసుడు కానేరడని నిశ్చయంగా నేను చెప్తున్నాను అంటున్నాడు. చక్కని మాటల చేత ఎవడను మిమ్మల్ని మోసపరచనీయకుండా చూసుకో. ఎవడు మోసం పరుచుకున్నట్టుగా నీవు నీ భక్తిని నీవు కాపాడుకో, నీ క్యారెక్టర్ నీవు కాపాడుకో, నీ ఉద్దేశం నీ కాపాడుకో. నీవు ఎలా ఉండాలో తీర్మానం చేసుకో, దేవునితో నిబంధన చేసుకో. దేవుని కృపను బట్టి ఆయన ఎందుకు విశ్వాసం కలిగి నీ కుటుంబాన్ని, నీ పిల్లలను నీవు సరి చేసుకుని దేవుడి కొరకు బ్రతికే వ్యక్తులుగా, గొప్ప సాక్షులుగా, మీకు ఇష్టమైన కుటుంబంగా నేను ఉంటాం ప్రభా అని చిన్న ప్రార్థన, కుటుంబ ప్రార్థనలు చేసుకోలేకపోతే చేసుకోండి. ఇప్పటి నుంచి మీరు ప్రారంభించండి. ఏది సంగత్యము మంచిది, ఏది చెడ్డది ఒక్కసారి ఆలోచించి నీ హృదయానికి, మెదడుకు పొదలు పెట్టు. చివరి మాట, ఇంకొక మాట చూసుకుందాం.
చక్కని మాటల చేతని ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోమని చెప్తూ ఉన్నాడు. మరి యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 22వ వచనం చివరి మాట అండి. చివరి మాట చూసుకుందాం. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనుకుడి. వినువారు మాత్రమే కాదు, ఎక్కడేసిన పొంగులు అక్కడే అన్నట్టు కాదు. సమాధికి చున్నం కొట్టేలాగా ఎలాగుంటే అదే సంవత్సరానికి మళ్ళీ పోయి కొట్టేది అలాగే ఉండిపోతుంది. మీరు కదిలే దేవాలయాలు ఆత్మ నీలో దేవుడు ఉంచి ఉన్నాడు. ఆయన ప్రణాళిక ఉన్నది, ఆయన ఉద్దేశం ఉన్నది. ఆయన నీ ద్వారా మహిమ పొందాలనే ఒక ఉద్దేశంతోనే ఉన్నాడు. సహోదరుల ఈ చక్కటి మాటలు మరొకసారి చదువునా. వినువారు మాత్రమే గుండి మిమ్మల్ని మీరు మోసపరుచుకొనుచున్నారు. ఏమంట? వాక్యము ప్రకారంగా ఏమై ఉండాలి? మీరు ప్రవర్తించేవారుగా ఉండాలి. మీరు బోధించేవారు బోధకులుగా తయారు కావాలి. 10 మందికి చెప్పే స్థాయిలో మీరు ఉండాలి. చెప్పించుకునే స్థితిలో నీవు ఉండవద్దు అంటున్నాడు దేవుడు. చెప్పించుకుంటే నీ బ్రతుకు వేస్ట్, నీ భక్తి వేస్ట్, నీ ముక్తి వేస్ట్, నీ క్యారెక్టర్ వేస్ట్. చెప్పేవానిగా తయారు కావు, చెప్పేవానిగా నీవు ఉండు. చెప్పించుకున్న స్థితిలో నీవు ఉండవద్దు అంటున్నాడు. మోసపోతున్నావు. వినును బట్టిగా విందురు గాని గ్రహింపరు. నీ గ్రహించలేదనుకో నష్టమేమి దేవునికి లేదండి. ఎవరికి నష్టము? పోతే ఏదో ఒక రోజు మరణిస్తాం, ఏదో ఒక రోజు చనిపోతావు, ఏదో ఒక రోజు యాత్ర ముగిస్తావు. నీ గమ్యం ఎక్కడని ఒక్కసారి ఆలోచించు. అగ్నిగుండమా, పరలోకమా? పరలోకానికి వెళ్ళాలంటే కష్టాలుంటాయి, బాధలుంటాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, సమస్యలు ఎదురవుతాయి. దేవుని యందు నువ్వు నిలబడాలి. ఈ సుఖము దుఃఖము 2 చక్రం లాంటివి. ఆ 2 నీ ముందుకు బండి నడవాలి. కొద్ది రోజులు మాత్రమే యాత్ర ముగించి వెళ్ళిపోవలసిన వారుగా ఉంటూ ఉన్నాడు. దేవుడు పిలుస్తూ ఉన్నాడు. నరులారా తిరిగి రమ్మని నేను సెలవిస్తూ ఉన్నాను. దేవుడు పిలిచినప్పుడు మనం వెళ్ళేవారుగా ఉన్నాం. ఇంట్లో గొడవలు పడద్దండి. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో మనకు తెలియదు. మనశ్శాంతి లేకున్నట్టు పదుకొద్దండి. ఉన్న 2 రోజులే కానీ భార్యాభర్తలు అనుకూలంగా ఉండండి. పిల్లలను పెంచండి, తీర్మానం చేసుకోండి. ఎప్పుడు పోతారో ఎప్పుడు ఉంటారో తెలియదండి. ఇంట్లో శాంతి సమాధానం కలిగి ఉండాలి. ఒకరు మాట ఒకరికి. భర్తకు భార్య లోపడాలి, భార్య మాట భర్త వినాలి అంటున్నాడు దేవుడు. మీరిద్దరూ అండర్స్టాండింగ్ ఉంటే పిల్లలు కూడా భవిష్యత్తు బాగుంటుంది అంటున్నాడు. ఎప్పుడు నువ్వు గొడవపడి మంచి తల్లిగా మంచి తండ్రిగా ఉండాలంటే ఈ రోజుకి గొడవలు ఆపేయండి. యేసు నామములో ఆపేయండి. యేసు నామములో ఆపేయండి. ఈ రోజు నుంచి కొత్తగా ఇవన్నీ పాతది అన్ని వదిలిపెట్టి కొత్తగా ఉండండి. దేవుని వాక్యాన్ని చక్కగా మీరు వినాలి. వింటే మీరు ఖచ్చితంగా మీకు గొడవలో ఉండవండి. అలాంటి దేవుడు మన దేవుడు. మనం ఖచ్చితంగా మన కుటుంబాలు సరిదిద్దుతాడు. మన కుటుంబాన్ని మమ్మల్ని నిలబెడతాడు. మన కుటుంబాన్ని ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్తాడు. మన కుటుంబాన్ని దేవుడు అందరికి ఆశ్చర్య రీతిలో ఉంచాలనేదే దేవుని ఉద్దేశం. నువ్వు అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికంగా దేవుడు ఆస్వాదిస్తాడు. చక్కగా మీరు వినండి, మీ జీవితాలు మార్చుకోండి. మనం ఎవరు సహవాసం చేస్తున్నాం? దేవుని సహవాసం చేస్తున్నాను. అపొస్తలుడైన పౌలు ఒక మాట చెప్తున్నాను. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నాడు అంటాడు. ఇంకొక మాట అంటాడు, నేను మనసులో సంతోషపడుతున్నానా, క్రీస్తుని సంతోషపడుతున్నా? ఇది మీరు చెక్ చేసుకోవాలి. గుండెల మీద చేయి వేసుకొని మీరు చెక్ చేసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకరి మాట ఒకరికి తీర్మానం చేసుకోండి.
ఎవరి కోసం చేసుకుంటున్నా? నీ కుటుంబము మీరందరూ కూడా పరలోకంలో ఉండాలనేది నా తాపత్రం. నేను ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాను మీ కుటుంబం కొరకు, మీ సంఘస్థుల కొరకు, అందరి కొరకు, ఈ రాష్ట్రం కొరకు, అందరి ముఖ్యమంత్రి కొరకు, అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నాను? మీరు చక్కగా అంచెలంచెలుగా ఎదగాలి. అంచెలంచెలుగా మీరు ఎదగాలి. ఆరోగ్యాలతో ఎదగాలి, ఐశ్వర్యతో ఎదగాలి, దేవుని కృపలో ఎదగాలి, దేవునికి మహిమకరంగా ఉండాలి, దేవుని ఉద్దేశాలు భూమిపై నెరవేర్చబడతావని ప్రార్థనలు చేస్తూ ఉన్నాను. మీరు ఒక తీర్మానం చేసుకొని కుటుంబం అంతా కూర్చొని కుటుంబ ప్రార్థనలు చేసుకోండి. ఎంతో ఆయన శక్తి మీకు దిగి వచ్చి నీ మీదికి నీ కాపుదల భద్రత ఉంచి ఆయన నీకేది కావాలో సమృద్ధిగా నీ ఇంట్లో ఉంచుతాను. సోదరి సోదరా, 5 మాటలు మీరు విన్నారు. అంశం ఏం చెప్పుకున్నాము? సంగమా మోసపోకుడి, సంగమా మోసపోకుడి అనే అంశంతో మనము ఈరోజు చెప్పుకున్నాం. మరొకసారి రిప్లై చేస్తాం ఆ మాటలు, 8 మాటలు. మొట్టమొదటి మాట, నా ప్రియ సహోదరులారా మోసపోకుడి అన్నాడు. రెండో మాట, మోసపోకుడి దుష్ట సంగత్యం మంచి నడవడను చెడుపును అనే మాట రెండో మాట. మూడో మాట, మోసపోకుడు అన్యయస్తులు దేవుని రాజ్యములకు వారసులు కానేరదనే మాట మూడో మాట మనం తెలుసుకున్నాం. నాలుగో మాట, మోసపోకుడు దేవుడు వక్రింపబడడు అనే మాట మనం తెలుసుకున్నాం, నాలుగో మాట. ఐదో మాట, కలలో కన్న వారు మాటలు విని మోసపోకుడి అన్నమాట ఐదో మాట. వ్యర్థమైన మాటలు వలన మీరు మోసపోకుడి అనే మాట మనము తెలుసుకున్నాం. ఏడో మాట, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపోకుడి. చక్కని మాటల చేత ఎవరును మిమ్మల్ని మోసపరిచితే మోసపోకుడి అనే మాట మనము 8 మాటలు మనం విన్నాం ఈరోజు. ఈ 8 మాటలు కూడా మరి చక్కగా మీరు హృదయంలో దాచుకొని, మన ఆస్తి పత్రాలు దాచుకుంటాం, మరి డబ్బు మనం దాచుకుంటాం, బంగారు దాచుకుంటాం, ఏమండి అన్ని దాచుకుంటాం. కానీ ముఖ్యమైనది దాచుకోలేకపోతున్నాం. ముఖ్యమైనది అంటే వెండి బంగారం నాణ్యాల కన్నా ముఖ్యమైనది ఉందా? ఉంది. దేవుని మాట. నీ డబ్బు నుండి బ్రతకడం లేదు, ఆస్తి నుండి బతకడం లేదు. నీవు దేవుని వాక్యాన్ని బట్టి నీ వాక్యమే నన్ను బ్రతికించుచును, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఏమంట? నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది. మరి డబ్బులో పెట్టలేదే, ఆస్తులు చెప్పలేదే. దేవుని వాక్యము చాలా ప్రాముఖ్యమైనది, వ్యర్థమైనది, ఈ లోకం గతించిపోయేది అన్ని కూడా మనం దాచుకుంటున్నాం. నేను పరలోకాన్ని చేర్పించే మాటలు మాత్రం దేవుని మాటలు లేవు, వినడం లేదు, దాచుకోవడం లేదు, భద్రపరచుకోవడం లేదు, ఆ వాక్యం రీతికి నీ జీవితం మార్చుకోవడం లేదని దేవుడు బాధపడుతూ ఉన్నాడు. సోదరి సోదరుడు బాధపడుతూ ఉన్నాడు. అలా బాధపెట్టేవాది మంచి పద్ధతి కాదు. మానవులతో చెప్పుకోవాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. మొట్టమొదటి ఆదాముతో ఆదాములు ఇద్దరిని తయారు చేసుకున్నాడు. ఎందుకంటే చల్లటి పుట్ట వచ్చి నేను వాళ్ళతో మాట్లాడాలి, నా బిడ్డలతో నా ఇష్టమైన బిడ్డలుగా ఉండాలి, మాట్లాడాలి నేను ఉద్దేశంతోనే వాళ్ళిద్దరిని తయారు చేసుకున్నాడు. కానీ వాళ్ళు ఏమైపోయినారంటే దేవుని మాట వినుకున్నట్టుగా దేవునికి వ్యతిరేకంగా బ్రతికారు. వ్యతిరేకమైన మాటలను, అనవసరమైన మాటలను, సైతాన మాటలను విని
దేవుని మాటలను పక్కన పెట్టారు, పాపంలో పడిపోయారు. మరణం సంభవించింది మానవునికి. దేవుడు చెప్పిన మాట వినకపోయినందుకే మరణం వచ్చినట్టుగా మనం లేఖనాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. మరి ఆనాడు ఆ మాట విని ఉంటే అప్పుడు దేవుడు వచ్చి చల్లని పూట వచ్చి మాట్లాడడానికి తయారు చేసుకున్నాడు. కానీ మానవులు దేవునికి వ్యతిరేకంగా బ్రతికిపోయారు. ఆయన బాధ వచ్చేసింది, ఆయనకి నా మాట వినలేదు అని చెప్పి బాధ వచ్చి, ఆకాశమా ఆలకించుము, భూమి చెవికు పెంచి గొప్పవారు చేశారు. వీరు నా మీద తెల్లగబడి ఉన్నారంటున్నారు, నా మాట వినలేకపోతూ ఉన్నారు, నాకు వ్యతిరేకంగా బ్రతుకుతూ ఉన్నారు, నాకు బాధగా ఉన్నది. ఎవరితో చెప్పుకోవాలని తయారు చేసుకున్నాడు ఆయన? తన పిల్లలతో చెప్పుకోవాలి, పంచుకోవాలి అనేది కన్న తండ్రి ఆయన ఆలోచనలు వ్యర్థమైపోయాయి. ఎవరి మాట విన్నారు మానవుడు? అపవాది మాట విన్నారు. కాబట్టి ఆయనకి మాట విలువ లేకపోతే ప్రకృతిని నోటి మాట ద్వారా కలిగినది ప్రకృతితో చెప్పుకోవాల్సి వచ్చింది. ఆయన బాధ మానవంతో చెప్పుకోవాలని తయారు చేశాడు. చూడండి ఎంత బాధ పెట్టారో ఆయనకి. మనం అలా ఉండాలి. మనం జీసస్ కాలింగ్ మినిస్ట్రీ మహిమ గల సంఘంలో అలాంటి వ్యక్తులుగా మనం ఉండకూడదు. ఉండేది కొంతమంది అయినా దేవునికి ఇష్టంగా చేద్దాం, ఇష్టంగా మనం బ్రతుకుదాం. దేవుని మాటలు చక్కగా ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా బ్రతుకుదాం. కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, అందరికీ ఉంటాయండి. ఉన్న దాంట్లోనే నేను నిలబడమే గొప్ప. దేవుడు చూస్తూ ఉన్నాడు, పై నుండి చూస్తూ ఉన్నాడు, నీ యథార్థతను చూస్తూ ఉన్నాడు, నీవేం చేస్తున్నావో చూస్తూ ఉన్నాడు. ఈ దీంట్లో నీ క్యారెక్టర్ సంపాదించుకొని నీవు చక్కగా నీవు నిలబడాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. సహోదరి సహోదరుడు, ఇంతటితో నేను వాక్య భాగాన్ని ముగిస్తున్న దేవుడు వాక్యం దీవించి బలపరచును గాక. చిన్న